తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన ఈ నూతన దినం కొరకు దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అనుదిన ధ్యానాల్లో భాగంగా ఈ దినం కొరకు ఏర్పాటు చేసిన వాక్యము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు మనకు ఒక దేవుడు సూచన ఇస్తున్నారు. ఏమని? మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. దానికి ముందు భాగంలో ఇజ్రాయేలీలు, యూద జనాంగాన్ని గురించి దేవుడు కొన్ని హెచ్చరికలు చేశారు. మీరు నా మాట వినాలి, పశువులను బలులను అర్పించుట కంటే నా మాట వినుట నాకు సంతోషము. మీరు ఏది చేయకూడదు అదంతా 1వ వచనం నుండి 18వ వచనం వరకు దేవుడు తెలియచేశాడు. అవన్నీ మీరు చేయొద్దు, మీరు చేయొద్దు, మీరు చేయొద్దు, మీరు ఎలా ఉండాలి అలా ఉండాలి అని తెలియచేశారు. 19వ వచనంలో మాత్రం మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవింతురు అని తెలియచేస్తున్నారు. మనం ఆయన మాట వినినప్పుడు, ఆయన వాక్కును మనం హృదయంలో దాచుకుని దానిని అనుసరించినప్పుడు భూమి యొక్క మంచి పదార్థాలు, భూమి మీద ఏమేమి మంచి పదార్థాలు ఉంటాయో మనకి తెలుసు. భూమి మీద మనకి ఏమి పదార్థాలు సృష్టించి ఉంచారో దేవుడు మనకి తెలుసు. వాటిని అనుభవిస్తూ ఉన్నాం. ఇంకా మంచి పదార్థాలు అనుభవించాలంటే, ఇంకనూ మనం ఆశీర్వాదకరంగా జీవించాలంటే, ఇంకనూ భూమి యొక్క ఫలాలు తింటూ మనం అభివృద్ధి పొందుతూ దేవునిలో ఎదగాలి అంటే ఆయన మాటను మనము సమ్మతించాలి. ఆయన చెప్పిన మాటలను మనం సమ్మతించి మనం వాటిని గైకొన్నప్పుడు భూమి యొక్క మంచి పదార్థాలను మీరు అనుభవించెదరు అని వాక్యం ద్వారా తెలియచేయబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట విందాం. యూద జనము, ఇజ్రాయేల్ జనము చేసిన ఈ అపరాధాలు మనం వాటి జోలికి పోకుండా, వాటిని అనుసరించకుండా దేవుని మాట వింటూ ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ, ఆయనకి ఇష్టమైన ఆరాధనలు చేస్తూ, ఆయనకి ఇష్టమైన ఆరాధనలో పాల్గొంటూ మనము దేవుని యొక్క మాటలను వింటూ సమ్మతించి ఆయన చెప్పినట్లుగా నడుచుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి మంచి ఫలాలతో ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నారు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలనైనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, వందనాలు, స్తోత్రాలనైనా. పరిశుద్ధాత్మ దేవా, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా తండ్రి, మీరు చెప్పిన మాటలను మేము గైకొని నాయనా మా ప్రభువా మీకు ఇష్టమైన బిడ్డలముగా జీవిస్తూ ప్రభువా, నాయనా మీ ఆజ్ఞలను గైకొంటూ నాయనా నా ప్రభువా మేము మా జీవితంలో గడిపినప్పుడు ప్రభువా భూమి మీద మంచి పదార్థములను ప్రభువా మాకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవా మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. చూస్తున్న బిడ్డలందరినీ మీ పాదన పెడుతున్నాం నాయనా. ఈ వాక్యమును మా ప్రభువా వారు విని నాయనా మీ యందు ఇంకా పూర్ణంగా హత్తుకొని ప్రభువా ఏమేమి విడిచిపెట్టుకున్న వాళ్ళనో, ఏమేమి గైకొన్న వాళ్ళనో మా ప్రభు వారు గ్రహించి నాయనా మీలో ఆనందిస్తూ ప్రభువా భూమి మీద వర్ధిల్లినట్లుగా మీరు కృప చూపు దేవుడవని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మనవులో మీ పాదముల వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.